श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 18/4/2024 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మద్యపాన సేవనం, ఇతరుల వాహనాన్ని మనం అనవసరంగా నడపడం, మన వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం, ఇది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది। జాగ్రత్త తీసుకోండి। అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ఆస్తి పంపకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి। డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో కానీ, ఆదాయ విషయంలో కానీ ఒక నియమ నిబద్ధత ఏర్పాటు చేసుకోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతోంది, జాగ్రత్త। విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు। ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు అప్రమత్తంగా ఉండండి। ప్రభుత్వ ఉద్యోగస్తులు, ముఖ్యంగా మెడికల్ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి। కోర్టు వివాదాలకి దారి తీయవచ్చును। అలాగే కోర్టులో వచ్చేటువంటి తీర్పులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త। అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని కాస్త వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది। లేదండి ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉందనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం, జన్మ జాతకంలో అంతర్దశానాథుడికి పరిహారం చేసుకొని మీరు ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంటుంది। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ రైతన్నలకి పంట నష్టం పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశం, వైద్యులకి కాస్త ఇబ్బంది కలగవచ్చును। వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది। కళాకారులు, క్రీడాకారులు ఇబ్బందులు పడతారు, అవమానం పొందుకునే అవకాశం। సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతల చేతుల్లో నటులు అవమానించబడతారు, జాగ్రత్తగా ఉండండి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం నష్టాలు। మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త। అనవసర వివాదాలకు వెళ్ళకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, పడకూడని పదార్థాలు తినకండి, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి। ఈ రాశివారు భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదువుకోవడం మంచి। అలాగే లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఎవరికైనా తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు। ఉదయం 8:50 నుంచి 9:46 వరకు, తిరిగి 10:19 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది। 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించేయండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభకరంగా ఉండబోతోంది। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శుభవార్త వింటారు। సంతాన యోగం, వివాహ యోగాన్ని పొందుకోవచ్చు। ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి। కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది। సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణ, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ధనయోగము, రుణ విమోచనం, ఆనంద యోగం, ఆరోగ్యం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారాలు,
రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి విద్యా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును. ప్రయాణ లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది శుభయోగాలు, శుభకార్య నిర్వహణ, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందయోగం, ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ అభివృద్ధి, సినిమా రంగ వ్యాపారం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభాది ఆనంద యోగాలు. వాహన సౌఖ్యం, గృహయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభసాటి వ్యవహారాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకుని శుభదినంగా చెప్పవచ్చు. విద్యార్థిక లాభాలు, ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి కష్టము, నష్టం, అవమానం, ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం. ఆత్మీయులతో అనవసర వివాదాలు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, వచ్చినటువంటి ఆత్మీయుల్ని దూరం చేసుకునే అవకాశం. ప్రేమ కలాపాల్లో మీకు నష్టాలు. విద్యార్థులు ఈ ప్రేమ కలాపాల్లో తీవ్రమైన నష్టాన్ని పొందుకుంటారు. విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. మద్యపాన సేవనం ప్రమాదానికి. కళాకారుల క్రీడగా ఇబ్బందులు, రాజకీయ రంగంలో అవమానం, సినిమా రంగంలో వ్యాపారం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి ఇబ్బందికర వాతావరణం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రుజలు, చేపల చెల్లె వారికి ఇబ్బందులు. రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార వ్యవస్థలు మూతపడే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు అధికంగా కనబడుతున్నాయి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి వ్యాపార నష్టం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా తీవ్ర విభేదాలు, భాగస్వామి వ్యాపారితో కష్టాలు. వైవాహిక జీవనంలో అనవసర వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం మీకు నష్టాన్ని కలిగించబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి, లేదా ఇబ్బందులు పడే చర్మ సంబంధ అనారోగ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం, విష్ణు సహస్రనామ పారాయణం, వీలైతే ఈశ్వర అభిషేకం చేసుకోవడం, ఎవరికైనా ఉదకుంభదానం, రాగి చెంబులో నీళ్లు ఉంచి ఆ నీటి చెంబుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం, అనుకూలవంతమైనటువంటి దైవ కృపా కటాక్షాలు, మాతాపితృల ఆశీర్వచనం, అన్యోన్య దాంపత్యం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. భగవత్ కృప బాగా ఉంది. వాళ్ళ ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు.
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆది వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అదృష్ట యోగాలు, జ్యోతిష్య పండితులకి మంచి గౌరవాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గురిమడి జంటకి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద యుగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, సమస్తమైనటువంటి కార్యసిద్ధిని, ఆనంద యోగాలు పొందుకోవచ్చును. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ముఖ్యంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. నటీనటులకి, బుల్లితెర నటులకి గొప్ప అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి బాగా కనబడుతోంది. తప్పకుండా పంటకి గిట్టుబాటు ధర లభించే అవకాశాలు కనబడుతున్నాయి. రైతన్న కొత్త పొలాన్ని కాంట్రాక్ట్ తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగా కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాల పరంపర, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తాశ్రవణం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి భాగ్యయోగం, అదృష్టయోగం, ఆనందయోగం, ధైర్యము, స్థైర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభము, నర్సరీ తోటలు, పూజా ఆది వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, రైతులకి మంచి లాభసాటి వ్యవహారాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమణి వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు చాలా అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ధనయోగం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఇలా అనేక రకాల శుభయోగాలు, విదేశాలు స్థిర నివాసం, ముఖ్యమైనటువంటి పరీక్షల్లో ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాద హేతువు, బాబోయ్ మళ్ళీ మొదలెట్టేశాడు రా, నెగిటివ్ ఫలితాలు చెప్తున్నాడు అనుకోకండి. ఎవరైనా మరి మేధావులు ఎవరైనా సరే మీకు చాలా బాగుందని చెప్తే నమ్మకండి. ఈరోజు మీకు ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వాహనం నడపకూడదు, మీ వాహనం ఎవరికి ఇవ్వకూడదు. వాహన వేగం మీకు ప్రమాదము, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశం. సో ఈ మధ్య మనం బైక్ని కట్సు కొట్టుకుంటూ నడుపుతుంటాం కదా, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పాపం పెద్దవాళ్ళకి, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ప్రమాదం. అల్పమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మంచి వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. మద్యపానం చేద్దాం రమ్మని చెప్పేసి బయట తీసుకెళ్ళి మద్యపానం చేయించి ప్రమాదం చేసి ఆవేశంతో అనర్థాలు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటారు, జాగ్రత్త. అలాగే ఆడపిల్లలు కూడా, మా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా ప్రాణ సమానరాలు, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య చాలా మంచివాడు అంటారు కదా, వాడు మిమ్మల్ని నాశనం చేసే అవకాశం, మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తాడు. అంటే స్వధర్మాన్ని వదిలిపెట్టమని చెప్తాడు. సో అనవసరంగా తల్లిదండ్రులు కడుపు కోత మిగిలించే ప్రయత్నం చేయకండి, నష్టం. విద్యార్థులు కష్టకాలం, ఉద్యోగస్తులకి నష్టం, లంచగొండులుగా పట్టుబడడం. ముఖ్యంగా ఈ ఆర్థిక శాఖలో పనిచేస్తున్నవారు, మున్సిపల్ శాఖ, విద్యాలయ శాఖలో పనిచేస్తున్నవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, అవమానాలు,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ప్రమాదం ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి కూడా కష్టకాలం. ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. భాగస్వామి వ్యాపారతో జాగ్రత్త నుండి అగ్రిమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఇంట్లో ఆడవాళ్ల వల్ల కొద్దిగా అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:50 నుంచి 9:37 వరకు, తిరిగి 10:44 నుంచి 11:28 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. 6 నుంచి 13 అధ్యాయాలు చదవండి, లాభకరంగా ఉంటుంది. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గురిమణి ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. చాలా మంచి ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం వల్ల మీకు శుభకరం, మంగళప్రదంగా ఉండబోతుంది. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభకరంగా ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ప్రశాంతమైన జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అనుకున్న పని సాధించడం, విదేశాల్లో స్థిర నివాసం, ఆనందకరమైన కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజ్య లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటిలైట్ వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం. రైతందరికీ పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. మంచి తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థల యోగము, కోర్టులో ఇరుక్కుపోయినటువంటి కేసులన్నీ కూడా మీ వైపు తీర్పు రావడం, పెద్దల అంగీకారంతో ప్రేసిపులు ఒకటవడం, కుటుంబ సౌఖ్యాన్ని, ఇంట్లో ఏదన్నా శుభకార్య వేడుకలు కానీ, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం, శుభవార్తాశ్రవణం, లాటిల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ వల్ల లాభాలు పొందుకోవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభయోగాలుగా చెప్పబోతోంది. ఇక ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత శుభకర వ్యాపార, ధనయోగ, ఐశ్వర్యాదులు, సంతాన యోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాకపోతే కాస్త ఓపిక ఎక్కువగా ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. సంధి చేసుకునే ప్రయత్నమే చేయండి. విరోధము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సంధి జాగ్రత్త చేసుకోవాలి. చెడ్డవాళ్ళని గ్రహించే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళు మాట్లాడుతున్నది మొత్తం వినండి, ఆవేశపడకండి. అలాగే వాహన వేగాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి.
దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరుకు అభివృద్ధి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మా సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్య, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, మాట తీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరిలో కూడా అంటే అందరితో మీరు జాగ్రత్తగా మాట్లాడుతూ అందరిలో ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే ఇంకా మంచి శుభయోగాలు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ప్రతి శ్లోకాన్ని చదవండి. చాలా మంచి పరిపూర్ణమైనటువంటి ఆనందయోగాలు పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.